హాయ్ అండి, అందరూ అలాగ ఉన్నారండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. ఒక 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి. ఓ 15 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, అంటే మనం తిన్న కారం బట్టండి. 15 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం జీలకర్ర, ఒక 4 ఎల్లుల్లిపాయ రేకలండి. టేస్ట్ ఒక స్పూను నువ్వుపప్పు వేసుకుందామండి. ముందుగా ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి. ముందుగా నేను ఈ ఓన్లీ వేపడానికి తీసుకున్నానండి. ముందుగా ఎల్లుల్లిపాయని జీలకర్ర వేసుకున్నామండి. కొంచెం అవి వేగుతుండగానే పచ్చిమిర్చి వేసుకున్నాం. కట్ చేసి వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ఎప్పుడు చీల్ చేసుకోవాలండి, అలా పచ్చిమిరపకాయ ప్రకారం వేసుకోకూడదు, పేలిపోతాయండి. ఇవి పేలకుండా ఉండాలంటే మధ్యలో చీల్ చేసుకుంటే ఇదిగోండి ఇలాగా వేసుకోవాలండి. ఇది ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసుకున్నామండి. ఇవి కొంచెం గుడ్డు మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. కొంచెం ఉడకాలండి టమాటా. ఈ విధంగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాడు. మనం శుభ్రం కడిగి కట్ చేసి తీసుకోవాలండి, ఒక 2 కట్టలు. ఫస్ట్ చింతపండు చూపించడం మర్చిపోయానండి. చింతపండు పెక్కలేని చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకోనండి. దాంతోపాటు మగ్గుతుంది. ఇది కూడా ఒకసారి కలుపుకుందామండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే చాలండి. బాగా ఉడికిందండి ఇది. ఒక 5 నిమిషాలు కొత్తిమీర కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక 5 నిమిషాలు ఉంచుదామండి. ఇలాగా నువ్వుపప్పు వేసుకున్నాండి, ఒక స్పూను. టేస్ట్ కోసం అండి, ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ నువ్వుపప్పు వేసుకుంటే. అందుకని ఒక స్పూన్ వేసాను చాలా. ఒక స్పూన్ కంటే ఎక్కువ వేసుకోకూడదండి. ఒక స్పూన్ కంటే ఎక్కువ వేసుకుంటే ఇంకా నువ్వుపప్పు టేస్ట్ వస్తుందండి, కొత్తిమీర పచ్చడి టేస్ట్ రాదండి. అయిపోయిందండి, ఆపేసుకుందండి పొయ్యి. కొంచెం చల్లారండి. మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారిపోయింది బాగా. మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకుందామండి. కళ్ళు ఉప్పు వేస్తాను కదా నేను, కళ్ళు ఉప్పు వేసుకుందాం తగినంత. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ముందు 3 స్పూన్లు వేసాను కదండి, ఇప్పుడు ఒక 2 స్పూన్లు అండి. అంటే మనం ఆయిల్ తిన్నదాన్ని బట్టిలేండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసానండి, 2 ఎండుమిరకాయలు, కొంచెం కరివేపాకు అండి. పోపు పెట్టుకున్నామండి. కొంచెం బాగా ఆగాలండి ఇది అండి. కొంచెం మంట తగ్గించేసి పోపు వేసుకున్నామండి. ఇది అంత మీడియంగా ఇలా ఉండగానే కలుపుకోవాలండి. ఇలాగంతా కొంచెం ఉప్పు తక్కువ ఉందండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో తక్కువైంది, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఉప్పు కళ్ళు ఉప్పు ఎంత కరగదండి, అందుకే సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం స్పూన్ అలా పడుతుందండి, తక్కువగానే ఉంది. వేసినా కానీ సరిపోలేదు, పులుపు వల్ల సరిపోదండి. ఇది వేడి వేడి రైస్లో కన్నా బాగుంటుందండి, చారు పెట్టుకొని నంచుకున్నా బాగుంటుంది, పప్పులో కూడా ఇంకా బాగుంటుందండి. కొత్తిమీర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.